చెప్పండి అయ్యా మీరు చెప్పాలి. గవా మంగేషు శిక్షంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏస్యాత్ అతః శాంతిం ప్రయచ్చమే అనేన శ్లోకానేన భగవాన్ సర్వాత్మకః రంగనాథ సుప్రీత సుప్రసన్న వరద భవంతో ఓం గవా మంగేషు శిక్షంతి దక్షిణాయాం తుభ్యమాంతం పరదరే నమః పాణిగ్రహణాన్ని రక్షార్థం రక్షాబంధనం కలిగే అంటే తేని మధుపక్కం అంటారు మా వాళ్ళు. మధుపక్కం అంటే ద్రోహమైన వస్త్రాన్ని మధుపక్కాలంటూ ఉంటారు. ఇక్కడ మధు పక్కం అంటే మధు అంటే తేని, పక్కం అంటే పాలు. ఈ రెండు కలిసిన పదార్థాన్ని కనుక ఇంద్రియం ఆ యొక్క తెలుగు వారి యొక్క వర్చస్సు యశస్సు అన్ని పెరగడం కోసం ఈ మధుప్రాస అంటే కాళీ గారు నూతన వస్త్రాలు ఇచ్చారు. మాటలో కూడా చూడండి, పుట్టినరోజు తలని స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు పెట్టిన తర్వాత ఏం చేస్తాం మనం? ఇంటి పదార్థం చేపిస్తాం. ఇప్పుడంటే కేకులు ఈ ఊరకాలు వచ్చినాయి, కానీ ఇరవై ఏం చేశారంటే ఒక మిఠాయిలో బెల్లము కాకలి ఏమి లేదంటే బెల్లముక్కైనా పెట్టారు. ఎందుకోసం? యశస్సు తేజస్సు వయస్సు అన్ని పెరుగుతుంది. దానివలన ఈ దీపావళి వస్తుంది ఏమీ కాదు, అది పూర్తి అయినట్టు అది పిల్లలు ఎక్కడైతే పెరిగిపోతుంది, పెరిగితే వీడికి బయటకు వస్తుంది. దానివల్ల అనర్థమే, ఏం లేదు. కానీ దీనివల్ల చూడండి, మీరు ప్రాక్టికల్ చేయండి. మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినా వాకింగ్ చేసినా ప్రాణంలో తేలి వేస్తున్నారండి, అంత అవసరం ఉంది. అదే వేరే అయితే తర్వాత పైకి వస్తూ ఉంటుంది. అదే తేలి ప్రాణం, అది ఉష్ణానికి ఉష్ణం, శీతలానికి శీతలం కలిగేటువంటిది. అందుకైతే దాన్ని మధుమర్కం అన్నారు. ఆ మధుమర్కం అయిన తర్వాత ఇక్కడ కన్యాదానానికి ముందు గోదానం అన్నమాట. ఇక్కడ శాస్త్ర గారు గోదానాలు దశానాలు వేరే దాంట్లో ఇక్కడ నుంచి వస్తాయని అనొచ్చు. దానికి చిన్న ఉదాహరణ మీకు అర్థమవుతుంది. రత్నపతి ఇల్లు కడుతున్నారు, ఒక ఈ రోజు మెట్లలో 50,000 ఉన్నారు ఇల్లు కట్టాలండి. ఆ 50,000 నుంచి ఇల్లు కట్టి మీరు ముందు గోవుల్ని పంపిస్తున్నారు. ఆ ఇంట్లో ఏమైనా మనకి తెలవనటువంటి సిద్ధాంత గారు కానీ మనకు కానీ ఎవరికి కావాలన్నటువంటి చెడ్డలు ఏమైనా ఉంటే సమస్త దేవతా స్వరూపం అనేది గోవు ప్రవేశించడం వలన ఆ అనిష్టాన్ని పోయి మనం సుఖంగా ఉంటామని చెప్పేసి
ఆ గోరు పంపిస్తున్నాం గృహప్రవేశంలో. మరి ముక్కు ఆంధ్రాల వారికి మా అమ్మాయిని పంపిస్తున్నాం. పర్వాలేదు, వాళ్ళ మాట చూడండి, మనకి సమానం అనుకుంటాం. ఎక్కడో ఎక్కడో సంబంధాలు మనకు అమెరికా సంబంధాలే కావాలి. ఇక్కడ ఎక్కడ సంబంధాలు సరిగా అది ఆ అమెరికా సంబంధాలు కావాలంటే వాళ్ళతో ఏమాత్రమో లేకపోతే ఏ వైద్యాలు ఉంటారు, మనకు కాదు. మన పిల్లలు అక్కడ వెళ్ళేప్పటికీ అక్కడి నుంచి ఏమున్నాయో అవన్నీ పోవడం కోసం కన్యాదానానికి ముందు బోధానం చేయమంటారు శాస్త్రగారు. ఈ బోధానం కూడా పురోహితుడికో అర్చకుడికో బ్రాహ్మణులు వారు వరుడికే ఇవ్వాలి. వరుడి కన్నా వధువు కన్నా ముందు గృహప్రవేశం ఆవు చేయాలి. అక్కడ ఆవు చేసిన తర్వాత మన అమ్మాయికి గృహప్రవేశం చేయాలి. అప్పుడు మన అమ్మాయి సుఖంగా ఉంటుంది. అందుకోసం శాస్త్రకారుడు అలాగే అలాగే నువ్వు మేకో ఒప్పుకుంటే నేను పంపిస్తాను. అందుచేత అటువంటి గుణాలన్నింటినీ కూడా చెడ్డలన్నింటినీ కూడా తొలగించేందుకే కన్యాదానానికి ముందు గోదానానికి ఇమ్మంటారు. అటువంటి గోదానాన్ని ఆ గోదాదేవి కన్నా ముందుగా రంగనాథుడికి మీరు గోదానం చేయాలి. దానికి ముందుగా రక్షాబంధన కార్యక్రమం. రక్షాబంధనం వేరు, దీక్షాగంధం వేరు. అలాగే వృద్ధగంధనాలు వేరు. ఇటువంటి గంధనాలన్నీ కానీ ఈ స్వామికి ఈ గంధనాలన్నీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకైతే ముఖం సోటం కానీ దేవ సోటం కానీ వస్తే ఏ కార్యక్రమానికి మనం పనికిరాం. అసౌక్యంలో ఉన్నవాళ్ళు ఏ కార్యక్రమం చేయడానికి పనికిరాదు. మరి భగవంతుడికి ఏ అసౌక్యం వస్తుందండి? భగవంతుడికి ఏ అసౌక్యం వస్తున్నాయని ఖండన కొడుతున్నారు అంటే దానికి శాస్త్రంగా అంటున్నారు. విష్ణు స్వాం స్వచ్ఛతమి చక్రవర్తం తను పూర్వదు శక్తి దక్షిణం అపరంగ జోడించిన మందకోరస్తాద్వాసుకరందరే శ్రీధరస్త విగ్రహీసత్వజాన దిల్లోహ దుఃఖాద్యమ వరుణ విక్రమ కులేర దక్షిణ శ్రీ సర్వాద్యమూనాద్య సమ్యస్సు మనస సర్వే రక్షంతు. నీకేదో సోటు వస్తున్నారు కాదయ్యా, నీ కార్యక్రమాన్ని కాబట్టి ఆ తూర్పుని ఏదైనా ఆనందాలు వచ్చి ఈ కార్యక్రమం ఆగిపోతున్నా భయంగా ఉంది మాకు. తను కూడదు ఆ ధనమైనటువంటి విజయాన్ని స్వామివారి దగ్గర ఆయన తూర్పునికి పెట్టి మాకు రక్షణ చేయడం కోసం కంకణం కడుతున్నా. శక్తి విజయాన్ని స్వామివారి దగ్గర ఆయన రక్షణ పెట్టి మనకి రక్షణ చేయడం కోసం తాను కంకణం కడుతున్నా. అపరంగా దోహించిన ఆ పశువునికి ఉత్తరికి ఆకుపడతాయేమో నన్నక కోమోడికి విచారాలు ఉన్నాయి స్వామివారికి. వారిని అక్కడ మనకి రక్షణగా పెట్టి మనకి రక్షణ చేయడం కోసం స్వామి కంగం కడుతున్నా. ఆ పైన ఉరకవాడిని పని కార్యక్రమం ఆగిపోతుందేమో. విచక్రమైనటువంటి చక్రాలు స్వామి వారి దగ్గర ఆ ఆయుధాల మీద మనకి రక్షణ చేయడం కోసం కంగారు పడుతున్నా. ఈ పాత్రస్తామో ఆ ఆదిశేషుని రక్షణ కాబట్టి మాకు రక్షణ కల్పించబోయే ఆయన ప్రార్థిస్తూ స్వామి వారికి రక్షణ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతోంది. Select
जनकस्य पुत्रे श्रीमाङ्गलाङ्गोमलाङ्गी श्रीविष्णुपत्रे भवनैकमाता उदूर्वराभ्यां वरदा भवन्तु श्रीमान सिंहगिरी प्रलया सदा मंगला मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे।